వస్తానన్న యేసురాజు, తెస్తానన్న. పాడు పాడు. ఎస్ రారాజు. ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట నెరవేర్చబడటానికి కొంత టైం పట్టింది. ఆదికాండము 3వ అధ్యాయంలో సాతానుడా, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఒక వైరం కలగచేయబోతున్నాను. చూడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? చితక దొక్కుతాడు నీ తలనే. సాతానుడా, నీ తలను చితక దొక్కుతాడు ఆయన. అందుకే అన్నాడు, సాతానును నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తాడంట. ఎస్, హలో, రారాజు వస్తున్నాడు ఇప్పుడు. యేసు రాజు వస్తున్నాడు ఇప్పుడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. వస్తానన్నా, ఎస్ వస్తానన్నా. పాడు. ఎస్, రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం వేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజు, ఆ యేసు భూమి మీదకి వచ్చాడు. భూమి ఇది ఎవరి కోసమైతే ఎదురు చూసిందో, ఆకాశం ఎవరి కోసమైతే ఎదురు చూసిందో, సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరి కోసం ఎదురు చూశాయో ఆ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి రావడం కారణం ఏంటో తెలుసా? మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి, సాతాను బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఎందుకండి బాగా గమనించండి. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం పెట్టేది వేరు, ప్రేమించిన అమ్మాయి కోసం బ్లేడ్లతో ఘాట్లు పెట్టుకోవడం వేరు. ముఖానికి పెట్టుకో ఘాట్లు, ఇంక నుంచి ఎవరైనా కోసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రేమ కోసం కోసుకునేటువంటి వాళ్ళు చేతినే మూతి మీద కోసుకో, ముక్కు మీద కోసుకో, కంటి మీద కోసుకో. ఎందుకు ఆడుకో, ఒకే పేక కోసుకో, దరిద్రం వదిలిపోద్ది. అంతే. మరి ఇది ఎందుకు కోసుకునేది? అంటే ఎందుకు కోసుకున్నా? ఫీల్ మై లవ్. ఎందుకు కోసుకున్నా? ఫీల్ మై లవ్. ఎందుకు కోసుకున్నా అంటే ఆయన అది కోసుకుంటే ఆయన ఎదుటిగా ఎవరి కోసమైతే కోసుకున్నాడో ఆమె ఫీల్ అవుతుంది. అయ్యో, నా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. ఈ మెంట్లో ఏం చేస్తారు? అయ్యో, నా కోసం ప్రాణమే ఇచ్చేదని చెప్పేసి తట్టపట్టు సర్దుకొని జంపు. ప్రేమించినటువంటి అమ్మాయి కోసము ప్రాణము పెట్టి, ప్రేమించిన అమ్మాయి కోసము ప్రాణం పెట్టేటువంటి ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ వేరు. తల్లిదండ్రులు ఎప్పుడు తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. ఈరోజు పిల్లల యొక్క ప్రేమ అలాగ ఉంది. తల్లిదండ్రులు తొందరగా చచ్చిపోతే బాగుండని కోరుకున్నాను. ఈరోజు ఉన్న తల్లిదండ్రులు అలాగే, పిల్లలు అలాగే ఉన్నారు. ఈ రోజున తల్లిదండ్రులు, జనరేషన్ మారిపోయిందండి. పిల్లల్ని చంపబడేస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక వార్తలలో వస్తూ ఉంది, ప్రియుడి కోసం 3 పిల్లల్ని చంపేసిందంట. వాళ్ళకి అడ్డంగా ఉన్నారని చెప్పి, ప్రియుడి కోసం అడ్డంగా ఉన్నాడని చెప్పి 3 పిల్లల్ని పాపండి చంపేశారు. ఎంతో బాధాకరమైన విషయం. ఏ ప్రేమ అది? ఏ ప్రేమ అది? ప్రియుడు ప్రేమ. ఏం ప్రేమ? ప్రియుడు ప్రేమ. 3 పిల్లలు ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క విధంగా జరుగుతుందండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. అదొక ప్రేమ అంట. ఆ ప్రేమ కోసం ఆమె చంపుకోవాలా? ఎవరు చంపుకునింది?
పిల్లలు చంపకూడదంటే నువ్వు ఎంత కఠినత్వరాలువు? అంత కఠినమైన సాతానుని లోపలికి పిలిపించుకునింది, రా నా లోపల ఉండని చెప్పి. ఇప్పుడు ప్రియుడు జైలుకి వస్తాడు. 3 పిల్లల్ని పాపం ఒకే దగ్గర పాతి పెట్టేస్తున్నారు, ఒకే దగ్గర పాతి పెట్టారు. ఆ వీడియోలో చూస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు ఆమె ఆడికి పోయింది, అత్తారింటికి పోయింది. సో ఆ ప్రేమ వేరు. అది ప్రేమ కాదండి, మోహపు ప్రేమ. ఏం ప్రేమ? మోహపు ప్రేమ, లేకుంటే శారీరక వ్యామోహం కలిగినటువంటి ప్రేమ. అంటే శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. దేన్ని? శరీరాన్ని ప్రేమిస్తున్నాడు అన్నమాట. ఆ ప్రేమ వేరు. బిడ్డల ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ వేరు, అత్త ప్రేమ వేరు, కోడల ప్రేమ వేరు. అత్త ప్రేమ వేరు, కోడల ప్రేమ వేరు, ఇంకెవరు? కూతురుల ప్రేమ వేరు, కొడుకుల ప్రేమ వేరు. కానీ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరి మీద ఆయన చూడండి, ఆయన కనికరం కలిగిన దేవుడు అంట. ఎవరు? యేసు ప్రభు కనికరము కలిగిన దేవుడు అంట. యేసు ప్రభు ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ ఇలాంటి తొక్కలో ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మంచోడిని ప్రేమించడం వేరు, డబ్బు ఉన్నవాడిని ప్రేమించడం వేరు. కానీ ఈయన ప్రేమ ఎలాంటిదంటే, ఎవడు నశించిపోతున్నాడో, ఎవడు నలిగిపోతున్నాడో, ఎవడు అప్పుల్లో ఉన్నాడో, ఎవడు రోగాల్లో ఉన్నాడో, ఎవడు కష్టాల్లో ఉన్నాడో, ఎవడు నష్టాల్లో ఉన్నాడో వాళ్ళ ఇంటికి వస్తాడు ఆయన. ఆ ఇంటికి వచ్చి ఎవరు లేరనుకోవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. ఎవరు లేరు అనుకోవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు అని అంటాడు ఆయన. భయపడొద్దు, నేను నీకు తోడుగా, భయపడొద్దు. ప్రతి ఇంటికి వస్తాడంట ఆయన. నశించిపోతున్న వారిని వెతకి 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 రక్షించడం కొరకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చును. దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చును. ఎవరిని వెతకడానికి వచ్చాడు? అమ్మ, ఎవరిని వెతకడానికండి? ఇప్పుడు మనం అందరం నశించిపోతున్న వారమే. మనలందరినీ ఏరి కోరి పట్టి తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన. నశించిపోతున్న వారిని, పాపములో ఉన్న వారిని. వ్యభిచారుల కోసం వచ్చాడండి, వ్యభిచారుల కోసం వచ్చాడండి నా యేసు ప్రభు. దేనికోసం వచ్చాడు? వ్యభిచారుల కోసం. వ్యభిచారాల్ని మాన్పించడానికి వచ్చాడు. దొంగల కోసం వచ్చాడండి, దొంగతనాన్ని మాన్పించడానికి వచ్చాడు. మోసగాళ్ళ దగ్గరకు వచ్చాడండి, మోసగాల్ని మాన్పించడానికి వచ్చాడు. తిరుగుబోతుల దగ్గరకు వచ్చాడండి, తిరుగుబోతుతనాన్ని మార్చడానికి వచ్చాడండి. తాగుబోతు దగ్గరికి వెళ్ళాడండి, తాగుడుతనాన్ని విడిచిపెట్టి యేసు రక్తాన్ని పూజించడానికి, వాళ్ళని మార్చడానికి వచ్చాడండి ఆయన. ఈయన ప్రేమ ఎలాగో చూడండి. ఎలాంటి వారు? ఈ ప్రేమ ఎలా ఉంది చూడండి. కన్న ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి, నేను నశించిపోతున్న వారిని వెతికి 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 రక్షిస్తున్నాను. ఆ నశించిపోయిన గ్రూపులో నేను కూడా ఉన్నాను. ఆ నలిగిపోయిన గ్రూపులో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఒకప్పుడు పాపములో ఉన్నాను. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నా యేసయ్య. నేను మర్చిపోయిన నన్ను ఆయన మరవలేదు. నేను విడిచిపెట్టేసినా నన్ను విడిచిపెట్టలేదు. నేను ప్రార్థన చేయకపోయినా, దేవుని మందిరానికి వచ్చిన, మందిరానికి రాకపోయినా ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకని? ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు, ఆయన కను దృష్టిలో నువ్వు ఉన్నావు. ఆయన రిజిస్టర్లో నీ పేరుందే, జీవ గ్రంథములో నీ పేరుంది. జీవ గ్రంథంలో నీ పేరు రాసుకున్నాడు. వీడు నా ప్రియ కుమారుడు. ఆ పాట ఉంటుంది, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే, పరలోకములో ఎవరికి ఎవరు. ఈరోజు ఎవరికి ఎవరండి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యేసయ్య ఈరోజు మనకు నేర్పిస్తున్నట్టు ఒక అద్భుతమైన యేసయ్య గురించి నువ్వు తెలుసుకోవాలా. యేసయ్యని ఆయన ఒక డాక్టర్లా చూడొద్దు, నువ్వు దేవుడుగా చూడు, నీ తండ్రిగా చూడు. మీ నాన్న గురించి అడిగితే చెప్పవా? నువ్వు మీ నాన్న గురించి తెలుసుకోవాలా.
మీ నాన్న గురించి తెలుసుకోవాలా. మన తండ్రి ఎవడో ఆయన అంటాడు, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు, కుమారులను కుమార్తెలనై ఉందురు, నేను మీకు తండ్రిగాను. దేవుడు చెప్పలా, మీరు నాకు పిల్లలుగా ఉందరు, కుమారులుగా ఉందరు, నేను మీకు తండ్రినై ఉందును అన్నాడు. డాడీ, హల్లెలూయా. డాడీ చెప్పండి, డాడీ, లవ్లీ డాడీ, లవ్లీ డాడీ, ఐ లవ్ యూ డాడీ చెప్పండి. ఇంతకాలం ఎవరికో చెప్పారు, ఏసే చెప్పండి. ఇప్పుడు ఎవరికో చెప్పాం, లెటర్లు రాసాం. వానాకాలం గొడుగు, ఎండాకాలం ఎండ, ఏదో చూడండి కవితలు వస్తున్నాయి. అంటే ఈ చెప్తున్నారంటే రాశారని అర్థం. అది వాళ్ళు చెప్పాడు సెకండ్గా. ఈ చెప్తున్నారంటే ఈ లేఖల గురించి చెప్తున్నారంటే ప్రేమ లేఖ రాశారు. ఏమండి, వెనక బాబాకంటే ముందుకు రండి అంటే ఏంటి? వెనక బాబాకంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాం. ఒక 20 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి, ఒక 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వద్దు ముందుకు వచ్చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వయసులో ఉన్నప్పుడు ఫలానా హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈయన ప్రేమించే దేవుడు ఎవరో? యేసు ప్రభు ప్రేమించే దేవుడు. నేను చివరిగా చెప్పి క్లోజ్ చేసి మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను. దేవుడు చెప్పిన ప్రతి వాగ్దాన ఫలము నెరవేర్చబడింది, నెరవేర్చబడుతూనే ఉంది. సో కాబట్టి ఆయన వచ్చింది ఎలాంటి వారి కోసం అంటే మంచోళ్ళ కోసం కాదండి వచ్చింది. ఆయన నేను నీతిమంతుల కోసం రాలేదు, నశించిపోతున్న వారి కోసమే వచ్చాను అన్నాడు. నేను నీతిమంతుడు అనుకున్న వాడి కోసమే రాలేదు, నేను పాపిని అనేవాడి దగ్గరకు వచ్చాడండి. చాలామంది నేను నాలో పాపం లేదు, నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, నేను ఇది అలాంటి వాడు నరకానికి పోయేది ఫస్ట్. నిజం చెప్తున్నా, నాలో పాపం లేదు అన్నవాడు డమెల్. ఆ మాట ఎప్పటికీ నువ్వు చెప్పలేవు. నేను చూడండి, యేసు నమ్ముకున్నవాడు నీతిమంతుడే. చూడండి ఇక్కడ, యేసు నమ్ముకున్నవాడు నీతిమంతుడే. కానీ ఈ లోకయాత్ర ముగించేంత వరకు అపవాది అయిన సాతానుడు బాణాలు వేస్తూనే ఉంటాడు మన మీదకి. ఎదురు బాణాలు మనం కూడా వేయాలి. ఆమెను చెప్పు, ఎదురు బాణాలు మనం కూడా వేసి నేర్చుకోవాలి. అది ఎదురు బాణం వేయాలంటే నీ తండ్రి గురించి తెలుసుకోవాలి, నీ దేవుని గురించి తెలుసుకోవాలి. అమ్మ అర్థమవుతుందా? అన్నా 2 రోజులు బాగుంటాడన్నా మా ఆయన, 3వ రోజు టమాలన్నా, 3 రోజులు బాగుంటాడన్నా, మళ్ళీ స్టార్ట్ అన్నా. మా అత్త 2 రోజులు బాగుంటుందన్నా, మళ్ళీ మా అత్త, మా కోడలు అయ్యా జీవితాంతం. ఏంది మీ బతుకులు? యేసయ్య గురించి ఎక్కువ తెలుసుకో. ఆయన గురించి ఎప్పుడు తెలుసుకోవడం మొదలు పెడతావో నీ గురించి ఆలోచించడం ఆయన మొదలు పెడతాడు. గట్టిగా ఆమెను రాట్లే, నా మాట అర్థమైందా? నువ్వు ఆయన గురించి ఆలోచించడం మొదలు పెడితే నీ గురించి ఆయన ఆలోచించడం మొదలు పెడతాడు. ఏంటి నీ ఆమెను సప్పగా ఉంది, సప్పట్లో ఆమెను సప్పగా ఉంది ఆమె. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నా? నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? నగల గురించి ఆలోచిస్తున్నావా? నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా? నీ బిడ్డల కోసం, నీ బిడ్డలు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, లేకపోతే అందరూ బాగుండాలని అనుకుంటున్నావా? ఫస్ట్ దాన్ని పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు ఆలోచన చేయాల్సింది యేసుని గురించే. యేసయ్యను గురించి ఎక్కువగా తెలుసుకో. యేసయ్యను గురించి ఎప్పుడు ఎక్కువగా తెలుసుకోవడం నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు యేసయ్య రైట్ రూట్లోకి వచ్చాడు. ఈ రోజు నుంచి వీడి జీవితాన్ని, వీడి కుటుంబాన్ని కట్టబోతున్నాను, వీడి బ్రతుకులు మార్చబోతున్నాను. ఏంజల్స్ వెళ్ళండి, వాళ్ళకి ఏం కావాలో సహాయం చేయండి. ఎవరు పంపిస్తారు? దేవుడు పంపిస్తాడు. ఎవరి గురించి ఆలోచించాలి ఎక్కువ? ఎవరి గురించి? చలపదాయన గురించి ఆలోచించాను. అమ్మా నువ్వు సుందరం గురించి ఆలోచించి,
తమ్ముడు కూతురు గురించి ఆలోచించి జాషువా శ్యామలమ్మ గారు నువ్వు దేని గురించి ఆలోచన చేయాలా? అనపం పట్టు గురించి ఆలోచన చేయబాక. అనపం పట్టు ఇనపం పట్టుగా మార్చబడి ఎక్కడున్నావు అంటే దేవుని సన్నిధిలో ఉన్నా అని చెప్పాలా. ఆమె చెప్పు. సో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. దేని గురించి ఆలోచన చేయాలి ఎక్కువ? దేని గురించమ్మా? అది ఆలోచన చేసారా మనం? ఇల్లు ఎట్ట కట్టాలి, పెళ్ళి ఎలా చేయాలి, అక్కడ వస్తువు ఏం వేయాలి, వీటి గురించి ఆలోచించు సగం అయిపోయింది మన జీవితం. ఫస్ట్ నీ 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 దేవుని గురించి ఎక్కువ తెలుసుకో. యేసయ్యను గురించి నువ్వు ఎక్కువ తెలుసుకో. ఇంకా 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 తెలుసుకోవాలి. 10 సంవత్సరాలుగా కొత్తగా నా యేసయ్య గురించి నేర్చుకుంటూనే ఉంటున్నాను. మీరు కూడా నేర్చుకోవాలని ప్రభువుని మనం చేస్తున్నాను. సో కాబట్టి మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి, యేసు ప్రభు మన కొరకు ఆయన పాపం చేయలేదండి, తప్పు చేయలేదు, ఏ చేయలేదు. ఆయన మౌనంగా వచ్చి మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన వచ్చిందే నా బిడ్డల యొక్క పాపములను, నేను నా చేతులతో చేసుకున్నటువంటి బిడ్డలను వీళ్ళ కోసము నేను శిక్షిస్తే నేనే వీళ్ళు శిక్షించాలి. నేను వీళ్ళు శిక్షించలేను. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే బిడ్డలను కొట్టలేక గీళ్ళు కొట్టుకుంటారు తెలుసా? బిడ్డలను కొట్టలేక, బిడ్డలను తిట్టలేక, బిడ్డలను అరవలేక వీళ్ళు కోడగేసి కొట్టుకుంటారు. ఎందుకు రాట్లండి కొట్టుకుంటారు అన్నమాట. అదే ప్రేమ యేసు ప్రేమ ఎలా కూడా చేసిన ఆయన కూడా చేసిన మిమ్మల్ని అందరినీ శిక్షించలేక. ఎవరిని? దేవుడు అనుకుంటే సెకండ్ చాలు బూడిదైపోతాం మనం. కానీ ఆయన ప్రేమలని ఆయన శిక్షించలేకపోతున్నాడు. శత్రువుని శిక్షిస్తాడు, కానీ ఆయన బిడ్డలను ఆయన శపించలేకపోతున్నాడు. ఆయన బిడ్డలను బ్యాక్గ్రౌండ్ ఆయన బిడ్డలను అది కాదు బ్యాక్గ్రౌండ్ ఏ మ్యూజిక్ మంచి వాంపులో ఉండదు. హల్లెలూయా. ఆయన బిడ్డలను ఆయన శిక్షించుకోలేక, ఆయన బిడ్డలను ఆయన కొట్టలేక ఆయనే కొట్టుకున్నాడు. ఎవరెవరు కొట్టుకున్నారు? తగ్గించుకురం. ఎవరెవరిని కొట్టుకున్నారు? ఎవరెవరిని కొట్టుకున్నారు? బాగా వింటున్నామన్న వాళ్ళు చెప్పండి. ఆయన బిడ్డలను ఆయన శిక్షించలేక, ఆయన బిడ్డలు ఆయన కొట్టలేక ఆయనే కొట్టుకున్నాడు. ఆయనే దెబ్బలు వేసుకున్నాడు. ఆయనే కూడా దెబ్బలు. ఎవడు సిలువ వేయలేడు, ఎవడు తరము కూడా కాదు. ఆయన వచ్చింది సిలువ వేసుకోవడానికే. ఆయన వచ్చింది ఆయన గాయపరచబడ్డానికి, ఆయన మరణించడానికే భూమి మీదకి వచ్చాడు. ఆయన కొట్టుకుంటున్నాడు. మిమ్మల్ని ఏం చేయలేక. నేను కూడా మిమ్మల్ని ఏం చేయగలను? 2 మాటలు తిట్టగలను అంతే. మీరు మాట వినకపోతే 4 మాటలు తిట్టగలను. మీరు మాట వినకపోతే 4 మాటలు అరవగలను అంతే. మీరు పూర్తిగా ఆయన మాట నేను ఇదేం చెప్పేసి పోయా ఈ చర్చ కాదు ఇంకో చర్చే అనుకొని వెళ్ళిపోయా అనుకో, ఆ బాధ భరించలేక, ఆ హృదయం భరించలేక తన చేతులతో తనను గాయపరుచుకున్నట్టు అయిపోద్ది. కొరడా దెబ్బలు వాళ్ళు కొడతారు చూసారా? కొంతమంది జాటి పెట్టుకుని కొడతారు చూసారా? పట్టని పడుతుంటుంది ఈపుకి. ఆయన నిన్ను శిక్షించలేక, ఆయన నిన్ను బట్టి ఆయన కొట్టుకుంటున్నాడు. నిన్నేం చేయలేకపోతున్నాడు. ఆయన నేను ఊరికే సింపుల్గా వింటున్నావేమో మ్యాటర్, ఇది మెసేజ్ సింపుల్గా వింటున్నావేమో బ్రదర్. నా యేసయ్య చెప్తున్నాడు నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనేం చేయలేకపోతున్నాను, కొట్టలేకపోతున్నాను. చెయ్యి వస్తుంది, చెయ్యి దించేస్తున్నాడు ఆయన. చంపలు అదరగొట్టాలనిపిస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాడు. బీపీ రైజ్ అవుతుంది ఆయనకి. మనం చేసే చేష్టాలకి, మనం చేసేటువంటి తీరుకి దేవుని దగ్గర ఉండి నటిస్తూ నటనా జీవితం ఎంత నటిస్తారండి దేవుని దగ్గర. దేవుని కళ్ళు కప్పుతాం అనుకుంటాం, దేవుని కళ్ళును మనం కప్పలేము.
దేవుని కళని మనము కప్పలేము, దేవుని కళను మనం కప్పలేము. తమ్ముడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కావాలంట. నువ్వు నాకు కావాలి, నా కుమారుడు, నా కుమార్తె. నువ్వు తప్పు చేసావా, దీన్ని కొట్టలేను, నన్ను నేను గాయపరుచుకుంటాను. అదండి ప్రేమ. ఎంత ఘోర పాపివైనా, ఎంత దుర్మార్గుడవైనా, బట్ ఐ లవ్ యూ అంటాడు ఆయన. నాకు నువ్వు కావాలి. ప్రభువా, నేను తాగుబోతున్నయ్యా, మరి నన్ను చేర్చుకుంటావా? నువ్వు తాగుబోతైనా పర్లేదు, నా దగ్గరకు వస్తే నేను నిన్ను మార్చుకుంటా. కొంతమంది అంటారు, అన్నా తాగుబోతుల్ని మేము కొంచెం అన్ని జనులు పెళ్లి చేసుకుని మేము మార్చుకుంటామన్నా, మార్చుకుంటామని అంటారు. లాస్ట్కి ఏమైపోతాం? మనం మారిపోతాం. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను శిక్షించలేక, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి నేను చేస్తున్నా మైక్. ఆయన నిన్ను శిక్షించలేక, ఆయన నిన్ను కొట్టలేక, ఆయన నిన్ను తిట్టలేక, ఆయన్నే కొట్టుకొని ఆయనే సైతాను నుంచి పక్కన పడి, యేసయ్యా సిలువలో నువ్వెందుకు వేలాడుతున్నావు? సిలువలో వేలాడాల్సింది నువ్వు కాదు, ఈ మనుషులు వేలాడాలి. ఎందుకోసం అంటే వీళ్ళందరూ మనసులు మార్చినవాడు నేను, వీళ్ళందరినీ చెడ్డ మనసులుగా మార్చినవాడు నేను. సైతానుడు అంటున్నాడు ఈ మాట, యేసుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వెందుకు మరణిస్తున్నావు? వీళ్ళందరూ నా బ్యాచ్. అప్పుడు యేసు అంటాడు, వాళ్ళంత దుర్మార్గులైనా సరే, వాళ్ళంత ఘోర పాపి అయినా సరే, వాళ్ళ కోసమే నేను భూమి మీదకి వచ్చింది, వాళ్ళు రక్షించుకోవడం కోసం నేను భూమి మీదకి వచ్చింది. సృజన, నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయి. సిలువలో వేలాడాల్సింది ఆయన కాదు, నిన్ను చూసుకో ఒకసారి. నేను బైబిల్లో చదివినప్పుడు ఒక అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు. ప్రతి ఒక్కరము కూడా న్యాయపీఠము ఎదుట నిలబడతామంట, న్యాయపీఠము ముందర మనం నిలబడతామంట. ఇలా కట్టుకొని చేతులకు నిలబడతామంట మనం. ఈ యొక్క మెసేజ్ని సండే కంటిన్యూషన్ చేస్తాను, ఈ యొక్క మెసేజ్ని ఆదివారం కంటిన్యూషన్ చేస్తాను. ఈరోజు మీ హృదయాలను మార్చుకోండి. మనం పాపులమైనప్పటికీ ఆయన మనల్ని క్షమించి జీవాన్ని, రక్షణ మనకిచ్చాడు. అలాంటి ఆశతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగండి. యేసయ్యను గురించి ఎక్కువగా తెలుసుకోండి. ఊరికే వచ్చి కూర్చుని సరిపోదు. బైబిల్స్ లేనివారు, బైబిల్స్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. బైబిల్స్ లేనివారు, బైబిల్స్ ఉన్నాయి. ఎంతమందికి బైబిల్స్ చదివితే ఒకసారి? బైబిల్స్ లేకుండా చర్చకు వచ్చి చదవతండి. బైబిల్స్ లేని వాళ్ళు, నీకు బైబిల్ ఎక్కడ? మరి కుదరదు. బైబిల్ తీసుకోవాల్సింది. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా ఎవరు కూడా మందిరంలోకి రావడానికి లేదు. చెప్తున్నా, ఎందుకంటే మీరు దేవుని నమ్ముకుని ఉన్నారు. మన చేతిలో ఖడ్గం ఉండాలి, బైబిల్ వాక్యం ఉండాలి చేతుల్లో. ప్రతి ఒక్కరికి మీ సొంత బైబిల్ ఉండాలి. మా ఆయనకు ఉందిలే జాలే, మా ఇద్దరికి కుదరదు. నీకంటూ తనిగి ఉండాలి. కాబట్టి బైబిల్స్ లేనివారు, బైబిల్స్ ఉన్నాయి, మీరు మనీ పే చేసి మీరు బైబిల్స్ తీసుకోవచ్చు. బైబిల్స్ లేకుండా వెళ్ళడానికి, బైబిల్స్ లేకుండా మీరు ఉండకూడదు. ఓకేనా? సో కాబట్టి యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగినాడో, ఎంత అద్భుతమైన దేవుడో ఇంకొన్ని మీరు రాబోతున్న ఆదివారాన్ని ఇంకొన్ని మీకు పూర్తిగా నేను వివరిస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించి మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించి బలపరచును గాక. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు సెలువులోకి అప్పగించబడిన తర్వాత 7 మాటలు మాట్లాడాడంట. ఎన్ని మాటలు చెప్పాలి? 7 మాటలు మాట్లాడాడంట. సో ఆ 7 మాటలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట అప్పగించబడి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇచ్చున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యారనుకుంటున్నాను. సో దేవుడు వాళ్ళ ద్వారా ఏమేమి మాట్లాడతాడో కూడా విందాం.
ఈసారి కొంతమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం. పాత వాళ్ళని కొంచెం ఒకరు ఇద్దరిని స్టాప్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ సంవత్సరం చెప్పిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉండరు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి మార్చేస్తాం అనమాట. ఈ సంవత్సరం చెప్పిన నెక్స్ట్ ఇయర్ ఉండరు. అంటే నెక్స్ట్ ఇయర్ ఉండరు అంటే వెళ్ళిపోయేది కాదు, అంటే నెక్స్ట్ చెప్పేదానికి కొత్త వాళ్ళు ఉంటారన్నమాట. సో అటని చెప్పేసి ఈ సంవత్సరం నా ముందుగానే మమ్మల్ని పంపించేస్తామన్నా అనుకుంటున్నారేమో. సో కాబట్టి మొట్టమొదటి మాట ఎవరికి ఇచ్చాం? యాక్చువల్గా షాలేంకి ఇచ్చాం. ఆ షాలేంది ట్రాన్స్ఫర్ చేసాం, అబ్రహాం అన్నకి ట్రాన్స్ఫర్ చేసాం. దయచేసి గమనించండి, అరగంట లోపల అంటే 20 minutes లోపల చెప్పాలి వాక్యం కూడా. మీరు ఎక్కువగా వాక్యం టైం తీసుకోకూడదు. ఒకవేళ 1/2 hour దాటకూడదు. 1/2 hourకి ముందు 10 నిమిషాలు పెంచకుండా మీరు చెప్పినప్పుడు నాకు ఇబ్బంది లేదు. సో కంటిన్యూషన్గా మీరు వాక్యాన్ని అందించాలని మీకు తెలియజేస్తున్నాను. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ మాట అబ్రహాం అన్న, రెండవ మాట బ్రదర్ ఇస్సాక్ గారు, మూడవ మాట గారు ప్రేమ్ కుమార్ గారు, నాలుగవ మాట కారణ్య, ఐదవ మాట అనుష గారు, 6 బ్లెస్సీ, 7 సహోదరుడు జాషువా. సో కాబట్టి చప్పలు కొడుతూ మొదటి మాట కలిగిన వాళ్ళని ఆహ్వానిద్దామా? చప్పలు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్, yes గ్లోరీ. జాగ్రత్తగా విందాం, చప్పలు కొడుతూ సాధనంగా ఆహ్వానిద్దాం వాళ్ళని. గ్లోరీ. కొంచెం చప్పలు కొడుతూ సంతోషంగా, కొంచెం ఫ్రీగా.